జై శ్రీరామ్. మన ఇంట్లో మనం ఎన్నో పూజా కార్యక్రమాలు చేసుకుంటాం. ఎంతో వైభవంగా చేయాలనేది మనందరి కోరిక. ఈ పారాయణం ఏర్పాటు చేసుకుంటేనో లేకుంటే ఏదైనా హోమం చేసుకుంటే నలుగురిని పిలుస్తాం. అయితే వాటికి వేలల్లోనే ఖర్చు అవుతుంది. ఇది నేను సుమారుగా ఓ మోస్తరుగా అయ్యే ఖర్చు గురించి చెప్తున్నాను. ఇక ఎక్కువ మందిని పిలిచి వేలల్లో మనం వారందరికీ సత్కార్యాలు చేయాలి అనుకుంటే గనక లక్షల్లో ఖర్చే. ఇలా కాకుండా ఏదన్నా సామూహికంగా పారాయణాలు, ఒక యజ్ఞం, హోమం జరిగే చోటికి వెళితే అక్కడ ఉండేటువంటి శక్తి కానీ, మనం కావలసినటువంటి మనం చెప్పుకునే సంకల్పం కానీ సిద్ధిస్తాయని మన పెద్దలు ఎప్పుడూ చెబుతారండి. సామూహిక పారాయణాలకు, ఒక పవిత్ర స్థలంలో జరిగేటువంటి యజ్ఞాలకు మనం హాజరైతే గనక అక్కడ మనం పాల్గొంటే ఎంతో విశేషమైన ఫలితం ఉంటుందనేది మన పెద్దలు చెప్పేమాట. అటువంటి కార్యక్రమమే మే 12వ తారీఖు హనుమత్ జయంతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు మనకి హైదరాబాద్లో జరగబోతోంది. మరి ఈ వేడుకలో చాలామంది పాల్గొనేందుకు సిద్ధపడుతున్నారు. అదే మన్వి సూక్త సహిత హోమం, 27 నక్షత్రాల పూర్వక హనుమాన్ చాలీసా పారాయణం. ఎంత విశేషమో కదా. అంతేకాదు ఆ రోజున ప్రత్యేకంగా 1,00,000 పుష్పాలు, అది కూడా మధు పుష్పాలు, విప్ప పూలతోటి హనుమంతుల వారికి అర్చన జరగబోతోందండి. చూడడమే ఒక వైభోగం. కేవలం అక్కడ జరగడమే కాదు, పాల్గొనే భక్తులు కూడా స్వామివారికి ఆ విప్ప పూలతో అర్చన చేసుకోవచ్చు. అలాగే స్వామివారి ప్రసాదంగా ఇచ్చేటువంటి యంత్రం, తీర్థ ప్రసాదాలు, రక్షా కంకణం, హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా మనకి ఎంతో ఆనందాన్ని, ఒక రక్షణ ఇస్తాయనేది మనందరి నమ్మకం. చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని వేడుకగా ఉండేటువంటి ఆ కార్యక్రమంలో మనందరం పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామి యొక్క దివ్య అనుగ్రహంతో ఇళ్లకి చేరుకోవచ్చు. ఈ కార్యక్రమం మే 12న జరగబోతోంది. తప్పకుండా వస్తారు కదూ.